జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి మణిద్వీపవాసిని శ్రీచక్ర నివాసిని అన్న విషయము మనము గ్రహించాము. అసలు మణిద్వీపము ఎక్కడ ఉన్నది? బ్రహ్మలోకమునకు పైన సర్వలోకము అనబడే మణిద్వీపము ఉంటుందని శాస్త్రములు వివరిస్తున్నాయి. వైకుంఠము కంటే గోలోకము కంటే శ్రేష్టమైనది కాబట్టి మణిద్వీపము సర్వలోకమని ఖ్యాతిగాంచింది. ఆ సర్వలోకములో అమృత సముద్రము మధ్యలో కదంబ వనవాటికలో ఉన్న చింతామణి గృహములో జగదంబ లలితాంబిక శ్రీ భువనేశ్వరునితో సహా ఆసీనురాలై ఉంటుంది. లలితా సహస్రనామములు, దేవీ భాగవతము మొదలైన గ్రంథములు వివరించిన ఆ తల్లి రూపమును గత 60 ఏళ్లుగా మనసులో నింపుకుని ఉన్న నాకు మా 40వ వివాహ వార్షికోత్సవము నాడు ఆ రూపమును నా సంతానము నా కనుల ముందు ఉంచారు. ఆ దృశ్యం అపూర్వం, అద్భుతం. ఎన్నిసార్లు ఆ తల్లి దర్బార్ను తిలకించినా తనివి తీరడం లేదు. ఈ చిత్రరాజము తంజావూరు నుండి ప్రయాణము చేసి వచ్చి మా ఇంటిలోని పూజాగృహములో సుస్థిరంగా కొలువై ఉంది. నేను తిలకించిన ఆ మహాద్భుత దృశ్యములు మీకందరికీ కూడా దర్శింపచేయాలనే ఉద్దేశ్యముతో ఈ వీడియోను చేస్తున్నాను. దయచేసి నేను వివరిస్తున్న దృశ్యములను ఆ చిత్రములోకి చూస్తూ శ్రద్ధగా పరికించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేసినట్లయితే వారందరూ కూడా మణిద్వీపములో కొలువై ఉన్న అమ్మను దర్శించిన వారవుతారు. అమ్మ మణిద్వీపమును సంపూర్ణముగా వివరించే ముందు ఈ చిత్రమును గురించి ముందుగా కొన్ని విషయములు మీకు చెప్పాలి. ఈ చిత్రమును నిర్మించిన వారు తంజావూరుకు చెందినవారు. మీకు చిత్రములో బంగారు రంగులో కనబడుతున్నదంతా కూడా 22 క్యారెట్ల గోల్డ్ ప్లేట్. అందులో ఉపయోగించిన రంగు రాళ్లు సర్టిఫై చేయబడిన జైపూర్ జెమ్ స్టోన్స్. ఇక చిత్ర వివరణకు వద్దామా? ఒక్కసారి చిత్రము యొక్క పైభాగమును గమనించండి. అక్కడ మేఘములు కనబడుతున్నాయి కదా, అవి అనంత విశ్వములో అమ్మ కొలువై ఉన్న మణిద్వీపమును, అందులోని చింతామణి గృహమును సూచిస్తాయి. అమ్మ కొలువై ఉన్న చింతామణి గృహము పైభాగమున ఉన్న ప్రధాన గోపురము 9 కలశములు కలిగి ఉన్నది. ఆ గోపురమునకు 2 వైపులా కూడా మరి 2 గోపురములు ఉన్నాయి. బాగా గమనించండి. అమ్మకు పైభాగములో కుడివైపున ఉన్న 2 చిన్న గోపురముల మధ్య శ్రీ మహాసుదర్శనుడు, ఎడమ వైపున ఉన్న గోపురముల మధ్య శ్రీ శరభేశ్వరుడు కొలువై ఉన్నారు. వారి పైభాగము నుండి గంధర్వులు జగన్మాతపై పుష్పవర్షమును కురిపిస్తున్నారు. ఆ మంటపమునకు అలంకరించిన అనేక వర్ణములైన వస్త్రములను తిలకించండి, ఎంత అద్భుతముగా ఉన్నాయో కదా. సరే, ఇక చిత్రము యొక్క క్రింద భాగములకు వద్దాము. సోపానములకు 2 వైపులా కొంతమంది అలంకరణలకు సంబంధించిన పుష్పమాలికలతో, మరికొందరు మంగళ వాయిద్యములతో ఆ తల్లి సేవలో నిమగ్నులయ్యారు. ఇక చిత్రము యొక్క మధ్య భాగములో మణిద్వీపములో ప్రవేశించడానికి సోపానములు అనగా మెట్లు ఉన్నాయి. ఆ మెట్లపై ఆసీనురాలై ఉన్నది ఎవరో తెలుసా? శ్రీ బాలా త్రిపుర సుందరి. ఎవరి తల్లి? త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. మనము ఎన్ని జన్మలెత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతుంటాము. బాలా త్రిపుర సుందరి అనుగ్రహము కలిగితేనే ఆ తల్లి శివస్వరూపముతో చైతన్యమును ప్రసాదించి పరబ్రహ్మతత్వమైన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి వైపు నడిపిస్తుంది. ఆ తల్లి అనుగ్రహము కోసము వేచి చూస్తున్న మా దంపతులను గమనించండి. శ్రీ బాలా త్రిపుర సుందరి అనుగ్రహముతో ఆ సోపానములను అధిష్ఠించి పైకి వెళితే అక్కడ శ్రీ లలితా మహాత్రిపుర సుందరి ఆసీనురాలై ఉన్నది. ఆ తల్లి పంచబ్రహ్మాసన స్థిత కదా.
లలితాంబిక యొక్క ఆసనమునకు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు నలుగురు 4 కోళ్లుగా అమరి ఉన్నారు. దానిపై సదాశివుడైన మహేశ్వరుడు పలకగా అమరి ఉన్నాడు. అటువంటి పర్యంకంపై ఆ తల్లి ఆసీనురాలై ఉన్నది. బాగా గమనించండి. ఐశ్వర్యమునకు నిలయమైన లక్ష్మీదేవి, జ్ఞానస్వరూపిణి అయిన శ్రీ సరస్వతీదేవి జగన్మాతకు ఇరువైపులా నిలిచి నెమలిపించపు చామరముతో వీస్తూ సేవిస్తున్నారు. వీరు ముగ్గురు కూడా 3 అమ్మలు. వారి పక్కల ఉపచార దేవతలు జగన్మాతపై సుగంధ ద్రవ్యములను చిలకరిస్తుంటే మరొకరు తెల్లని చామరముతో వీస్తున్నారు. ఇక లలితాంబికకు కుడివైపున చేతిలో వీణను ధరించి ఆసీనురాలై ఉన్నది ఎవరో తెలుసా? ఆ తల్లి జగన్మాతకు ప్రధానమంత్రిని అయిన రాజశ్యామలాదేవి. గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత అని లలితా సహస్రనామములు వర్ణించింది ఈ తల్లిని. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే తప్ప లలితాంబిక దర్శనము లభ్యమవడం దుర్లభం. ఇక పరమేశ్వరి ఎడమవైపు ఆసీనురాలై ఉన్నది శ్రీ వారాహీదేవి. ఆమె పరమేశ్వరి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు. కిరిచక్రధారుడ దండనాథ పురస్కృత అని లలితా సహస్రనామములు స్తుతించింది ఈ మాతనే. కిరి అనగా వరాహము. మానవులలో ఉన్న రాక్షస శక్తులను వారాహీదేవి బయటకు తీసి నాశనము చేస్తుంది. ఇక చిత్రములో అట్టడుగు భాగములో జగన్మాతకు కుడివైపున మొదటి వరుసలో 5, రెండవ వరుసలో 3, మొత్తము అష్టమాతృకలు కొలువై ఉన్నారు. వారు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి. రాజశ్యామలాదేవి ప్రక్కన చామరము, దండలు, తాంబూలపు బళ్ళెములు ధరించిన ఉపచార దేవతలు ఉన్నారు. బాలా త్రిపుర సుందరి కొలువై ఉన్న సోపానముల ప్రక్కన కల్పవృక్షమును, వారాహీదేవి ఆసనము క్రింద కామధేనువును కూడా తిలకించండి. వారాహీదేవి ప్రక్కన కూడా మరికొంతమంది ఉపచార దేవతలను తిలకించవచ్చు. ఇక చిత్రము అట్టడుగు భాగములు పర్యంకము యొక్క 4 కోళ్ల దగ్గర జగన్మాతకు అత్యంత ఇష్టులైన శ్రీ గణేశుని ఒకవైపు, కుమారస్వామిని మరొక వైపు తిలకించవచ్చు. శ్రీ గణేశుని పక్కన ఐరావతముపై దేవరాజైన ఇంద్రుడు కొలువైనాడు. కుమారస్వామి ప్రక్కన అశ్వముపై ఉన్నది అశ్వారూఢ. ఈమె పరమేశ్వరి యొక్క అశ్వదళమునకు అధిపతి. అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత అనగా కోట్ల కొలది అశ్వ సైన్యమునకు అధిపతి అయిన అశ్వారూఢచే సేవించబడు తల్లిగా లలితాంబిక వర్ణించబడినది. చిత్రములో నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు కూడా అమ్మ ఆజ్ఞల కోసము ఎదురు చూస్తున్నాడు. శ్రీ హయగ్రీవమూర్తిని, అమ్మ సేవలో తరిస్తున్న ఇతర దేవీ దేవతలను కూడా దర్శించవచ్చు. ఈ విధముగా మహాద్భుతముగా చిత్రించబడిన మణిద్వీపములో కొలువై ఉన్న శ్రీ లలితా మహాత్రిపుర సుందరి యొక్క దర్బార్ను తిలకించండి. ఆ దృశ్యమును మనసు నిండా నింపుకుని అనునిత్యము ఆరాధించి జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్షములకు పాత్రులయ్యెదరుగాక. ఓం శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీచక్ర నివాసిన్యై నమః. ఓం మణిద్వీపవాసిన్యై నమః. ఓం శాంతి శాంతి శాంతి.